నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన సుందరి ఆ లెటర్ని తీసుకువచ్చి బాలు వాళ్ళకి చూపించిన రంగారావు ఎలాగైనా సరే సుందరి ఆచూకీ తెలుసుకోవాలని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్లి సుందరి మరియు మాణిక్యం మరియు వాళ్ళ మేనలుడు ముగ్గురు బస్సు ఎక్కడం చూసేసిన బాలు అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అవునత్తయ్య, నేను డ్రైవింగ్ నేర్చుకుంటే మీకేంటి బాధ? మీ ముగ్గురికి ఏమన్నా బాధగా ఉందా ఏంటి? మీ ఒక్కరికి వచ్చు మాకు రాదు అనే ధ్యాసలో ఉన్నారా? అయినా మీకు సైకిల్ తొక్కడం కూడా రాదని చెప్పారు కదా మావయ్య గారు, ఇంకేముందులేండి అని మీనా అంటుంటే, ఏయ్ ఏంటి ఎక్కిరిస్తున్నావా? ఎక్కిరించట్లేదండి, మా ఆయనకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాను. నేనంటూ ముందుగా డ్రైవ్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళకి డ్రైవింగ్ స్కూల్లో అన్నీ నేర్పుతూ ఉంటారు మా ఆయన మరియు రాజేష్ అన్నయ్య. మీకేంటి, ఏవండి పదండి అని చెప్పేసి ఇక మీనా అయితే బాలుతో పాటు వెళ్ళి ఇక డ్రైవింగ్ నేర్చుకుంటుంది. మీనా, మా అమ్మకి ఎటు పడితే చడాపడా ఇచ్చి పడేసావు తెలుసా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని ఇక బాలు అయితే మీనాతో అంటుంటే, అవునా అంత ఆనందంగా ఉందా? ఈసారి నుంచి అలాగే డైలాగులు వేస్తానులేండి, లేకపోతే మీ అమ్మగారు అనే మాటలు ఏమన్నా బాగున్నాయా? నాకు అస్సలు నచ్చట్లేదు మీ అమ్మగారిని చూడాలంటుంటే, మాట్లాడాలనుకుంటే. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఆవిడ? అసలు మాట్లాడడం వచ్చా ఆవిడికి? ఏదో ఇంట్లో పని వంట పని అన్నీ అందరూ చేసే వెళ్తున్నారా? నేనే చేసి వెళ్ళాలని రూల్ ఏముంది? పోన్లే పాపం, నా వాళ్ళు ఆకలితో ఉండకూడదని అందరి కోసం హ్యాపీగా వండి పెడుతుంటే వాటికి కూడా మళ్ళీ పేర్లు పెట్టడం, ఇలా చేయడం అలా చేయడం ఏంటోనండి బాబు అని ఇక మీనా బాధపడుతుంటే, మీనా నువ్వు ఇలాంటి వాటికి ఏమీ బాధపడవని నాకు తెలుసు కదా. పడనులేండి, కాకపోతే రోజు పడాలంటే ఎవరి వల్ల అవుతుంది మీరే చెప్పండి. ఎంతకాలమని నేను కూడా అలా అణిగిమణిగి ఉంటాను చెప్పండి. అందుకే చెడామాడా ఇచ్చేస్తుందని ఈ మధ్యకాలం ఏ మాట పడకుండా అనిక మీనా అయితే చెప్తుంది బాలుకి. అలా ఇవ్వడమే మంచిది మీనా, అప్పుడే మా అమ్మ లాంటి వాళ్ళు, ఆ పార్లమ్మ లాంటి వాళ్ళు, లక్షలు మింగినోడు, వీళ్ళు ముగ్గురు చాలా సైలెంట్గా ఉంటారు అప్పుడు నువ్వు డైలాగ్ చేస్తేనే. లేకపోతే ఏమీ అనట్లేదు కదా అని అంటూనే ఉంటారు, అప్పుడు నువ్వు పడుతూనే ఉండాలి. ఇలా రివర్స్ అయితే అప్పుడు సైలెంట్గా ఉంటారు అని ఇక బాలు మీనా కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుందరి అయితే వాళ్ళ లవర్కి ఫోన్ చేస్తుంది. చెప్పవే పిచ్చిదానా అని ఇక వాళ్ళ లవర్ అంటుంటే, ఏంట్రా పిచ్చి సన్నాసి, అసలు నీకేం జరుగుతుందో తెలుసా మా ఇంట్లో? చెప్పవే, ఏమైందే తింగరబుచ్చి? అబ్బా అది కాదు, మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు, రేపే పెళ్లి చూపులకి చూడడానికి నన్ను వస్తున్నారు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో చెప్పావా చెప్పలేదా? నేను మా ఇంట్లో చెప్పాలా వద్దా? నువ్వు వచ్చి మాట్లాడతావా లేదా? చెప్తావా లేకపోతే చస్తావా చచ్చినోడా అని ఇక సుందరి అంటుంటే, అదేంటే ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అక్కడ చేస్తావా ఇక్కడ చేస్తావా అని నన్ను చంపుతున్నావేంటే తింగరబుచ్చిదానా, వస్తానులే తినక పట్టుకుని అని ఇక సుందరిలు ఎవరంటుంటే, ఏమో నాకు అయితే డౌటే, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడితే నేను ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదు. మనం ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకున్నాక అప్పుడు వద్దాము సరేనా అని సుందరి చెప్తుంటే, అదేంటే మీ అమ్మ నాన్నలకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న కంగారు పడతారేమో కదా అని ఇక సుందరిలు ఎవరంటుంటే, అదంతా నాకు తెలియదురా తింగరోడా, నన్ను తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు కానీ తీసుకువెళ్ళకపోతే రేపు పెళ్లి చూపులు ఫిక్స్ అయిపోతే నాకు పెళ్లి చేసేస్తారు, అప్పుడు ఇక నువ్వు నన్ను మొత్తానికి చూడలేవురా తింగరోడా అని ఇక సుందరి చెప్తుంది. సరే సరే అని సాల్ తింగరోడు అనగాని తీసుకువెళ్తాను, తీసుకొస్తాను, లేకపోతే మా ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, మా మావయ్య సహాయం అడుగుతాను, మా మావయ్యకి ముక్కు చెప్పి చూస్తాను అని ఇక సుందరిలు ఎవరు చెప్తాడు. సరే ఏదో ఒకటి చేసి చావు, నాకు తర్వాత చెప్పి చావు, అర్థమైందా అని ఇక ఫోన్ కట్ చేస్తుంది సుందరి అయితే. ఏ సుందరి, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అప్పుడే ఇక కామాక్షి వచ్చి అడుగుతుంటే, అబ్బే అదేం లేదు బానే ఉన్నాను అని ఇక సుందరి చెప్పడంతో కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మావయ్య అని ఇక సుందరిలు ఎవరెళ్ళైతే ఇక మాణిక్యంతో మాట్లాడుతుంటే, ఏంట్రా? అదేం లేదు మావయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ అమ్మాయికి రేపు పెళ్లి చూపులు ఫిక్స్ చేసేశారు. ఆ మ్యాచ్ కానీ ఫిక్స్ అయితే తనకి వెంటనే మళ్ళీ పెళ్లి చేసేస్తారు. అవేమీ రాకుండా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నాకు సాయం చేయాలి మావయ్య అని చెప్పేసి ఇక సుందరిలు ఎవరు అడుగుతుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అని ఇక మాణిక్యం అంటాడు. అవును మావయ్య, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే సర్వస్వం అనుకుంటున్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి మావయ్య అని ఇక అడగడంతో వాళ్ళ మేనలుడు అయితే ఇంకా వాళ్ళ మేనలుడి మాట కాదనలేక, సరేరా మీకు పెళ్లి చేస్తాను, మీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఏం చేద్దామో చూద్దాం, ఫస్ట్ మీరు ఆ అమ్మాయిని వచ్చేయమను, నువ్వు కూడా ఎక్కడో చోట ఒక రూమ్ తీసి ఉంచుతాను, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాను అని మాణిక్యం చెప్పడంతో, సరే మావయ్య ఆ అమ్మాయికి అదే చెప్పాను, సరే మళ్ళీ ఫోన్ చేసి చెప్తానులే, థ్యాంక్స్ మావయ్య మా ఇలా ప్రేమికి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇక మాణిక్యం మేనలుడు అయితే ఇక సుందరికి ఫోన్ చేస్తాడు. హలో చెప్పరా ఏమైంది? మా మావయ్య సపోర్ట్ చేస్తానన్నారు, కానీ పెళ్ళి కాకుండా ఒక దగ్గర ఉండి అటుపక్క ఇటుపక్క రెండు పక్కలా మాట్లాడి పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తానని చెప్పారు మా మావయ్య అని చెప్పేసి ఇక
మా సుందరి ఎవరు చెప్పడంతో, అదేంటి ఒకవేళ ఒప్పుకోకపోతే ఎవరింటికి వాళ్ళని పంపేస్తారా? అసలు కుదరదు, నేను బయటికి వస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని సుందరి అంటుంది. అబ్బా టెన్షన్ పెట్టి చంపకే, ఇప్పుడే కదా మన లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా అప్పుడే పెళ్ళి పిల్లలు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రస్తుతానికి ముందు ఇంట్లో మాట్లాడినేవు, ఇంట్లో మాట్లాడాక అప్పుడు మనం పెళ్లి చేసుకుందాము. నేను మళ్ళీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక ఇక్కడే తిరిగితే మా వాళ్ళు ఏదో ఒకటి అంటారు, వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాలి జాబ్. ఆల్రెడీ నాకు జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడే ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ బతికేస్తాను, సరేనా? నేను పెళ్లి చేసుకుంటాను, అర్థమైందా అని సుందరి ఎవరు చెప్పడంతో, సరే ఏదైనా సరే మీ మావయ్య చేతిలోనే ఆధారపడి ఉంది, మా పక్కన మీ పక్కన మాట్లాడాల్సింది మీ మావయ్యే, జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు అని ఇక సుందరి చెప్తుంది. ఇక ఫోన్ కట్ చేస్తుంది. నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనిక తన లవ్ స్టోరీ లెటర్లో రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని ఇక లెటర్ రాసి పక్కన పెట్టేసి బ్యాగ్లో బట్టలు సర్దుకుని ఇంకా ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది సుందరి. ఇక సుందరిని చూడడానికి రంగారావు అయితే రూమ్లోకి వస్తాడు. ఇదేంటి సుందరి కనిపించట్లేదు, ఎక్కడుంది అని చెప్పేసి ఇక రంగారావు అయితే అక్కడున్న లెటర్ని తీసి చూస్తాడు. ఆ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోయి, అమ్మో సుందరి ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఏంటన్నయ్య ఏమైంది అని ఇక సుందరి వాళ్ళ నాన్న వచ్చి అడుగుతుంటే, ఇంకేం అవ్వాలరా, మీ అమ్మాయి ఎవరినో ప్రేమించినట్టుంది, లెటర్ రాసి వెళ్ళిపోయింది, చూడరా ఆ మాత్రం తెలుసుకోలేని పొజిషన్లో ఉన్నావా, నీ కూతురు ఎవరినో ప్రేమిస్తుంది, అసలు తనని అడిగావా ఈ పెళ్లి ఇష్టమో లేదో, పెళ్లి చూపులు ఇష్టమో లేదో కనుక్కోకుండానే పెళ్లి చూపులు ఎలా ఫిక్స్ చేసేస్తారా, అమ్మాయికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసి అలా గెంటేస్తారా జీవితాంతం, తప్పు కదా అనిక రంగారావు అయితే వాళ్ళ తమ్ముడిని తిడుతుంటే, అది కాదన్నయ్య, అది ఎవరు ఇష్టమో ఉన్నారని ఏమి చెప్పలేదు ఇంట్లో, లేకపోతే ఒప్పుకునే వాళ్ళం, ఎవరు ఇష్టపడట్లేదేమో అందుకనే మేము ఏం మాట చెప్పినా మాట వింటుందేమో అని ఊరుకునే ఇలా ఫిక్స్ చేసేసాం, కానీ తన ఆఖరికి ఇలా చేస్తుందని మాత్రం కళ్ళకు కూడా ఊహించలేదు అన్నయ్య అని చెప్పేసి ఇక రంగారావు తమ్ముడు చెప్తుంటే, సరే ఆ లెటర్ లాగివ్వు, ఈ లెటర్ ద్వారా మా బాలుగాడు ఎవరన్నా సాయం చేస్తారేమో, మనకి సాయం చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి లెటర్ చూపిస్తాను అని ఇక రంగారావు అయితే లెటర్ తీసుకుని ఇక సత్యం ఇంటికి వచ్చేస్తాడు. రే బాలు అని చెప్పేసి ఇక రంగారావు చాలా బాధపడుతూ వస్తాడు. ఏంటి ఏమైంది మావయ్య, ఎందుకలా బాధపడుతున్నావు, ఏమైంది అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, ఏం కాదురా సుందరి చూడొకసారి, లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని ఇక లెటర్ చదువుతాడు బాలు. ఇదేంటి అంటే ఎవరినో ప్రేమించిందా, మీరు అడగకుండానే పెళ్లి చేసేస్తున్నారా, అడగాలి కదా మావయ్య, ఈ వయసులో పిల్లలు ప్రేమించుకుంటారు, మీరు చెప్పా చేయకుండా పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసేస్తే వాళ్ళు ఇలాగే పారిపోతారు, మీకు నచ్చ చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయడానికి కూడా ముందుకు రావట్లేదంటే మీరు మీ నిర్ణయం బట్టే చేసేస్తారు, వాళ్ళ నిర్ణయం కనీసం ఒక్కసారి కూడా అడగకుండా చేస్తారు, చాలా తప్పు కదా ఇది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నేను అదే చెప్పాను రా మా తమ్ముడికి, కానీ మా తమ్ముడికి తను అలా ప్రేమిస్తున్నట్టు కానీ ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతున్నట్టు కానీ ఎప్పుడూ కనిపించలేదంట, ఇక లవర్ లేదనుకునే పెళ్ళి ఫిక్స్ చేశాడు, కానీ ఇప్పుడు లవర్ ఉన్నాడని తెలిసింది, దాన్ని ఎలాగన్నా కనిపెట్టాలి, ఇంట్లోంచి వెళ్ళిపోయిందిరా, కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి చేస్తాము అని వాళ్ళకి భరోసా కల్పించాలి, అందుకే నీ దగ్గరికి సాయం కోసం వచ్చాను బాలు అని రంగారావు చెప్పడంతో, నేను కాకపోతే మీకు ఎవరు సాయం చేస్తారు మావయ్య, నేను వస్తాను, నేను చూస్తాను అని చెప్పేసి ఇక బాలు వెళ్తుంటే, అన్నయ్య నేను కూడా వస్తాను అని ఇక రవి వెళ్తాడు వెనకాతలే. ఏ మనోజ్ నువ్వు వెళ్ళవా అని ఇక సత్యం చెప్పేసరికి, అంటే నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం, కారు వేసుకుని వెళ్ళాలి అని ఇక మనోజ్ అనడంతో, ఏం అవసరం లేదులే, నువ్వు ఇంట్లో ఉండడమే మంచిది, బయటికి వెళ్ళినా వాళ్ళని కనిపెట్టగలిగింది నువ్వేం కాదులే, ఇద్దరు వెళ్ళారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని ఇక సత్యం అయితే ఇక మనోజ్ని చూసి చాలా కోపంగా చెప్తాడు. ఎందుకంటే మనోజ్ కారులో పెట్రోల్ లేకపోతే వాళ్ళు పెట్రోల్ కొట్టించరు అని కావాలని అలా ఉండిపోతాడు, మనోజ్ అయితే వెతకడానికి వెళ్లకుండా. ఇక బాలు రవి అయితే చెరువు పక్కల కారు వేసుకుని వెళ్ళి ఇక బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు వెతుకుతూ ఉంటారు. ఇక సుందరిని మరియు వాళ్ళ మేనల్లుని ఇద్దరిని బస్ ఎక్కిద్దామని బస్ స్టాప్కి అయితే తీసుకొస్తాడు మాణిక్యం. మావయ్య బస్ ఇంటికి ఎక్కిస్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని అని ఇక అడుగుతుంటే, అదేరా ఈ పక్క ఊర్లో ప్రస్తుతానికి ఒక ఇల్లు మంది ఉంది, అక్కడ ఉండండి కొన్ని రోజులు, మీ ఇంట్లో వీళ్ళింట్లో మాట్లాడాక దాన్ని బట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసి అందరినీ ఒప్పించి పెళ్లి చేసి హ్యాపీగా చూసుకుని నేను చేస్తాను కదా, సరేనా, అందాక ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, ఉంటాము అక్కడే ఉంటాము, ఆ ఇంట్లో ఉంటాము, కానీ బస్సు ఇంకా రాలేదా, దీని లెటర్ రాసి వచ్చేసింది ఇంట్లో, ఆ లెటర్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చూసారంటే వెనకాతలే వస్తారు, దొరికేస్తాం మావయ్య అని ఇక మాణిక్యం మేనలుడు అంటుంటే, సరే బస్సు వచ్చింది ఎక్కండి అని చెప్పేసి ఇక మాణిక్యం అయితే బస్సు ఎక్కిస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని. అప్పుడే ఇక బాలుకి అయితే మాణిక్యంలా కనిపించి కారు ఆపి చూస్తాడు. ఇదేంటి
మలేషియా మామలా ఉన్నాడే, ఇక్కడేంటి నార్మల్ బట్టల్లో వీళ్ళని ఎవరినో ఎక్కిస్తున్నాడు అని కారు దిగి ఇక గోడ దగ్గర నుంచుని మాణిక్యాన్ని అయితే ఇలా గమనిస్తూ ఉంటాడు బాలు. ఇక మాణిక్యం ఎక్కించేది సుందరి నన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటిది అసలు వీళ్ళకి ఎలా తెలుసు, నేనెలా తెలుసు, వీళ్ళందరూ ఎలా తెలుసు అసలు ఏంటిదంతా అని చెప్పేసి ఇక బాలు చాలా కోపంతో వెళ్ళి ఇక సత్యం కాలర్ అయితే పట్టుకుంటాడు. రేయ్, ఏం చేస్తున్నారమ్మా సుందరిని, అయినా నువ్వేంట్రా అబద్ధాలు ఆడేసి ఇక్కడికి వచ్చావా, చెప్పరా చెప్పు, అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అమ్మ సుందరిని, మీ మెలడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావా, ఎక్కడికి పంపిస్తున్నావురా, మా ఇంటికి వచ్చి ఎందుకు రా అబద్ధాలు ఆడావు పార్వతమ్మ విషయంలో చెప్పరా అని ఇక మాణిక్యంని 2 దెబ్బలు కొడతాడు దవడ మీద. ఇక బాలు అయితే ఇక తట్టుకోలేక, నేను కావాలని చేయలేదండి, ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటుంటేనే పక్క ఊరి పంపి అందులో ఉండండి పెళ్లి చేస్తామని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదండి అని ఇక మాణిక్యం అంటుంటే, ఏంట్రా అయినా వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, నువ్వు మలేషియాలో ఉంటావు కదా, అసలు నీకు ఇక్కడ పని ఏంటి అని బాలు అడిగేసరికి, మలేషియానా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మలేషియా ఎక్కడొచ్చింది ఇందులోని అని ఇక మటన్ కొట్టు మాణిక్యం అల్లుడు అంటుంటే, అదంతా నీకు తెలియదులే, అయితే ఇదంతా పెద్ద డ్రామా అనమాట. సుందరి దిగు, నువ్వు లెటర్ రాసి వెళ్ళిపోతే రంగారావు మామయ్య ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా, చాలా బాధపడుతున్నారు, మీరు ఇంటికి వస్తే మీకే పెళ్లి చేస్తాం మీరు ప్రేమించిన వాళ్ళతో అని కూడా చెప్పారు. కనీసం ఇంట్లో ఒకసారి కూడా చెప్పకుండా ఇలా బయటికి వచ్చేస్తే ఏంటి వాళ్ళు ఏమైపోతారో మీకు అర్థమవుతుందా, మీరు ఇంట్లో ఒక ముక్క చెప్తే వాళ్ళకి ఇష్టమో లేదో అభిప్రాయం చెప్తారు, ఇష్టం లేకపోతే అప్పుడు కదా వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు అసలు నాకు తెలియక అడుగుతున్నాను నేను అనిక బాలు అడుగుతుంటే, సారీ బావా, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను, వచ్చేస్తాను పద, నీతో పాటు ఇంటికి వస్తాను, ఇంట్లో అందరినీ ఒప్పించాల్సిన బాధ్యత నీదే, అలాగే ఇదిగో నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నువ్వే ఒప్పించి దగ్గరుండి మా పెళ్లి చేయాలి అనేక ఇలా సుందరి చెప్పడంతో, సరే ముందు వెళ్ళి నువ్వు కారెక్కు, అరే అబ్బాయి నువ్వు వెళ్ళి బండెక్కు, మీ మావయ్య ఇంటికి తీసుకువెళ్తాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చి మా రోహిణికి మావయ్య కింద యాడ్ చేసా, చెప్తావా చెప్పవా, లేకపోతే నేను తీసుకువెళ్ళి ఇంట్లో పడేనా చెప్పు అని బాలు అడిగేసరికి, తప్పైపోయింది సార్ క్షమించండి, నేనంతా కావాలని చేయలేదు, ఆ రోహిణి గారే నన్ను ఇలా యాడ్ చేయమని స్టార్టింగ్లో డబ్బులు ఇచ్చారు, ఇలా రాజమౌళి గారి యాక్టింగ్ ఛాన్స్లు వస్తే పెద్ద పెద్ద సినిమాల్లోకి వెళ్తావు, నిజంగా జీవించినట్టు చేయాలి అని పాత్ర పేరు చెప్పి డైరెక్ట్గా మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకొచ్చేసారు. ఆఖరికి ఏమైంది చూసారు కదా, మీ ఫ్యామిలీలో కలిసిపోయాను, కానీ మలేషియా మామ కింద ఉండిపోయాను, అందుకని తను కావాలని నన్ను ఊరికే పిలిచి ఇంటికి వచ్చి ఇలా సాయం చేయండి అని నమస్కారం పెట్టి మరీ అడిగేది, పైపైన క్షమించండి అని ఇక మాణిక్యం అయితే రోహిణి గురించి మొత్తం నిజం చెప్పేస్తాడు బాలుకి. ఎంత నాటకాలు ఆడారా, ఇన్ని నాటకాలు ఆడతారా, చెప్తాను మీ సంగతి, పోన్లే పాపమని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఎక్కడో నాకు నీ మీద కానీ పాదరమ్మ మీద కానీ చాలా డౌట్ ఉండేది, మీ డబ్బున్న వాళ్ళు కాదని నాకు బాగా అర్థమైపోయింది, కానీ నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ ఎప్పుడు చూసినా మా అమ్మ మిమ్మల్ని నమ్ముతూనే వచ్చింది, ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మకి, ఇదిగో ఇప్పుడు మాత్రం నేను ఎవరితోనో మాట్లాడను, సుందరికి మీ మేనల్లుడికి పెళ్ళి అయ్యేదాకా నేను ఎవరితోనో మాట్లాడను, అది మీ పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తాను చూడండి మీ సంగతి, రోహిణి బండారాన్ని మొత్తం బయట పెట్టేస్తాను, నీ గురించి కూడా బయట పెడతాను అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే, సరేనండి పిల్లల గురించి ఆలోచించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు చాలా గొప్ప మనసు అని నాకు బాగా అర్థమైంది, మిమ్మల్ని మోసం చేయలేకే పోయినసారి నన్ను వచ్చి అడిగితే నేను చేయనని చెప్పి రోహిణికి చాలా గట్టిగా చెప్పాను, కానీ తను చాలా బతంలాడి నమస్కారం పెట్టి కాళ్ళు కూడా పట్టుకుపోయింది, అందుకే పోన్లే పాపం ఆడపిల్ల కదా తన జీవితాన్ని బాగు చేసుకుంటుందేమో అందుకని అబద్ధాలు ఆడుతుందేమో అని నేను కూడా పోన్లే పాపం అని ఊరుకున్నాను, కానీ ఈసారి నుంచి ఊరుకునేది లేదులేండి, ఈ నెలంతా వీళ్ళు పెళ్ళి తర్వాత ఆ తర్వాత చెప్తారు మీరు ఇంట్లో అంతే కదా, నేను కూడా అప్పటిదాకా సైలెంట్గా ఉంటాను, అప్పటిదాకా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి కనిపించను అని ఇక బాలుతో చెప్పడంతో, అవును పొరపాటున కూడా ఈ పెళ్లి కార్యక్రమం అయ్యేదాకా నువ్వు మా ఇంట్లో వాళ్ళు ఎవరికి కనిపించావంటే ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టేస్తారు, అప్పుడు పెళ్ళి అవ్వకుండా ఆగిపోతుంది, మా సుందరి బతుకు పాడైపోతుంది, ఆ పక్కన మీ ఓడిది అలాగే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అలా స్పాయిల్ చేయడం కంటే ముందే జాగ్రత్త పడు, అది అయ్యాక అప్పుడు నిన్ను అందరి ముందుకు తీసుకొస్తాను, అప్పుడు చెప్దు కానీ పార్లమ్మ సంగతి అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, అలాగే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యం అయితే. ఇక సుందరిని తీసుకుని ఇంటికైతే వచ్చేస్తాడు బాలు. ఏయ్ సుందరి, ఎక్కడికి వెళ్ళిపోయావే, ఎంతలా వెతికానే, ఎవడే నువ్వు ప్రేమించిన వాడు, ఒకసారి ఒక ముక్క ఇంట్లో చెప్పేసి ఉంటే అయిపోతుంది కదా, ఎవరో ఒకళ్ళు నిన్ను నమ్మి నీకు పెళ్లి చేసేవాళ్ళు కదా, ఏం చేస్తున్నావే అసలు నువ్వు, ఒక్క మొక్కు చెప్పలేకుండా ఇలా చేసావంటే నేను అసలు ఏమనుకోవాలి మేము అని చెప్పేసి రంగారావు అంటుంటే, అది పెద్దనాన్న క్షమించి పెద్దనాన్న, ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇంట్లో చెప్పడానికి ధైర్యం సరిపోక వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ బాలుబావే సర్ది చెప్పి తీసుకొచ్చారు, మిమ్మల్ని ఒప్పిస్తానని, అబ్బాయి తరపున వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఒప్పిస్తానని చాలా బతిమలాడాడు, అందుకనే
నేను కూడా ఒప్పుకొని ఇంటికి వచ్చేసాను. బావ ఒప్పిస్తారని నాకు నమ్మకం చాలా ఉంది పెద్దనాన్న. కాకపోతే ఏదో వెంటాడుతుంది. బావ మొఖాన చాలా కోపంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇందాక మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడాడు, కానీ వస్తున్నప్పుడు మాత్రం ముఖం చాలా మాడిపోయింది. ఏ నిజం తెలిసిందో ఏంటో అనిక మీనా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏవండి ఏమైందండి అనిక మీనా అయితే వెళ్ళి అడగడంతో, ఏం లేదులే మీనా, నువ్వు ఊరుకో, ప్రస్తుతంగా నేమ్ అడగకు, చాలా మంట మీద ఉన్నాను, నేను చెప్తాను నీకు తర్వాత చెప్తానని, సరేనా అనిక అని బాలు అనేసి ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.